మన ప్రభుని ప్రియరక్షకుడని యేసయ్య దివ్యనామంలో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 5వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేని బిడ్డలారా, ఇది దావీదు ఉదయకాలపు ప్రార్థన. ఉదయకాలమే ప్రార్థన చేయడానికి దావీదు సిద్ధముగా ఉంటానంటున్నాడు. ఉదయకాలమే నా స్వరం నీకు వినబడుతుంది అంటున్నాడు. నేను మేల్కొని ఉంటాను. ఎందుకు అంటే ప్రార్థన కొరకు. నా ప్రియ సహోదరా సహోదరి, ఉదయకాలపు సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచన చెయ్యి. సహజంగా చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం లేవగానే మొబైల్ చూస్తూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ బ్యాటరీలో తగినంత పవర్ ఉందో లేదో వెంటనే ఛార్జ్ పెడతారు, ఛార్జ్ తక్కువంటే కదా. ఇది వాస్తవమే కదా. ఓ ప్రశ్న, మీరు మీ సెల్ ఫోన్ కి ఎంత టైం ఛార్జ్ పెడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పిన్ కరెక్ట్ చేసి 1 నిమిషం అవగానే ఇక చాలులే, ఈ రోజంతా పవర్ పనిచేస్తుంది, ఛార్జ్ సరిపోద్ది అని అనుకుని తీసేస్తున్నారా? లేదు కదా. మొదటిగా ఛార్జింగ్ పెడుతుండగా బ్యాటరీ పనిచేస్తుందా లేదా, ఛార్జ్ అవుతుందా లేదా, పవర్ వెళ్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసి మరీ ఛార్జ్ పెడతారు కదా. అదే విధంగా బ్యాటరీ ఫుల్ అయ్యే వరకు కూడా ఛార్జింగ్ పెడతారు. ఆ దినమంతా మొబైల్ ఫోన్ చక్కగా ఉపయోగపడాలంటే దానికి తగినంత ఛార్జింగ్ పెట్టాలి, తగినంత సమయం అది పవర్ సప్లైతో కనెక్ట్ చేయబడాలి. నా ప్రియ సహోదర సహోదరి, మొబైల్ ఫోన్ కు ఎంత సమయాన్ని ఇస్తున్నావే, దాని గురించి ఆలోచన చేస్తున్నావే. మరి ఫోన్ కంటే బహు విలువైన నీ జీవితం గురించి నీవు ఆలోచన చేస్తున్నావా? దినమంతా ఆత్మీయంగా పరిశుద్ధంగా దేవుని బిడ్డగా వాక్యానుసారంగా జీవించాలంటే, మరియు నువ్వు చేసే ప్రతి పనిలో విజయం కావాలంటే, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలన్నా దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని ఆత్మను పొందుకొని దేవుని శక్తి చేత నడిపింపబడి నీవు చేస్తున్న ప్రతి పని దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నీవు చేయవలసిన పని ఏంటి? మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి మనకు మధ్య కనెక్టే కదా ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనం దేవుని శక్తిని చేత నింపబడతాం. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తగినంత సమయం కేటాయించే మీరు బహు విలువైన మీ జీవితానికి అవసరమైన దేవుని శక్తిని అనుగ్రహించే ప్రార్థన విషయంలో దేవునితో తగినంత సమయం గడపడానికి ఎందుకు నిర్లక్ష్యమైన వైఖరి కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చాలా మంది యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉంటదంటే, ఉదయం లేచిన వెంటనే ప్రార్థిస్తారు, కానీ టీ తాగినంత సమయం వెంటనే లేచిపోతారు. ఉదయం లేవగానే నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన ఉంటది, ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా నన్ను దీవించు, మా కుటుంబాన్ని దీవించు, నాకు శక్తిని దయచే, ఆమేన్. ఎంత స్పీడ్ గా మోకరిస్తారో అంత స్పీడ్ గానే ప్రార్థన కూడా ముగించేస్తారు చాలా మంది. ఇది వాస్తవం కాదా? నా ప్రియ సహోదరుడు సహోదరి, ఒకసారి నీ ఆత్మీయ జీవితం గురించి, నీ ప్రార్థనా జీవితం గురించి పరిశీలన చేసుకో. ఉదయం లేచిన వెంటనే దేవునితో సమయం గడపడానికి మీరు కొంత సమయం కేటాయించండి. అప్పుడే ఆ దినమంతా కావలసిన శక్తిని పొందుకోగలుగుతారు. యేసు ప్రభువారే ఉదయకాలం లేచి మార్కు సువార్త 1:35 వచనంలో ఆయన ప్రతిరోజు ఉదయమున తన తండ్రితో తగినంత సమయం ప్రార్థనలు గడిపేవారు. అందుకే ప్రతిరోజు ఆయన యొక్క జీవితం బహు జయము కలిగిన జీవితముగా అనేక కార్యాలు చూడడానికి అవకాశం కలిగింది. ఈ రోజున వాక్యం వింటున్న నా సహోదరుడా సహోదరి, ఉదయం లేచిన వెంటనే మోకరించి మీ జీవితం గురించి, మీ చదువు గురించి, లేక మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ కుటుంబ సమస్యల గురించి మొదటి 30 నిమిషాలు ప్రభుతో మాట్లాడండి. మీరు కలిగి ఉన్న ప్రతి భారాన్ని మనస్ఫూర్తిగా ప్రభుతో పంచుకోనండి. మీ చింత యావత్తు ఆయన చేతులకు అప్పచెప్పండి. ఆ తరువాత మరో 30 నిమిషాలు దేవుని వాక్యం క్రమంగా ఒక 3 అధ్యాయాలు చదవండి. 3 అధ్యాయాలు చదవడానికి కనీసం 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాలు ప్రార్థన, 30 నిమిషాలు వాక్యాన్ని. ఈ విధంగా మీరు మీ దినంలో మొదటి గంటను దేవునికి ఇచ్చి చూడండి. తప్పనిసరిగా ఆ దినమంతా మీరు ప్రతి విషయంలో జయిస్తూనే ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఉదయకాలమే తన స్వరాన్ని దేవునికి వినిపించాడు. ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిని సిద్ధం చేసుకుని ఉండేవాడు. 57వ కీర్తన 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకోనండి, నేను వేకునే లేచేదను. 143వ కీర్తన 8వ వచనంలో, ఉదయం కృపావార్తను నాకు వినిపింపు అంటున్నాడు. 90వ కీర్తన 14వ వచనంలో మోషే అన్నాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తామంటున్నాడు. 119వ కీర్తన 147వ వచనంలో, తెల్లవారకు మునిపే మర్ర పెట్టితిమి. అవును నా ప్రియ సహోదరుడా నా సహోదరి, ఒక మొబైల్ అది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి నువ్వెంత సమయాన్ని ఇస్తున్నావు, అలాగనే దేవుని సన్నిధిలో నువ్వెంత సమయం ఇస్తున్నావో ఒకసారి నీవు ఆలోచన చేసుకుని సరి చేసుకుని మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి ప్రేరేపణ, అటువంటి భారాన్ని ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్.